నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈ రోజు ఆయుర్జీవ తరపున పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ సభ్యులు జి రమేష్, డాక్టర్ రోజ్మేరీ మరియు ఇతరులు కొంతమంది దాతల సహకారంతో 30 మంది పిల్లలకు మరియు 30 మంది గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. 1000 రూపాయల విలువగల కిట్ మరియు భోజనం కూడా అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అల్తఫ్ బాన్ ఖాన్, సెక్రటరీ సుబ్బమోయ్ బెనర్జీ, ముస్రి అల్తఫ్, ప్రసన్న కుమారి, ఆయుర్జీవ ఫౌండర్ ఎస్ సుబ్బలక్ష్మి కలిసి పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు. ఆయుర్జీవ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఎస్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు వృద్ధి, ఆరోగ్యం, చురుకుదనం మరియు మంచి జ్ఞానం పొందడంలో పౌష్టికాహారం ఎంతో ముఖ్యమో వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. సందర్భంగా 15 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించాలని మన రోటరీ క్లబ్ నుంచి తర్వాత ఇంకా వేరే దాతలు కూడా సహాయంతో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి మీరందరికీ కూడా ఇస్తే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమా ప్రతి ఒక్క కిట్ కూడా ఒక 1000 రూపాయల చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా టోటల్గా 30 మంది పిల్లలకి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలకి అందజేయబోతున్నాము. ఏమి కాబట్టి మీరందరూ కూడా ఈ తీసుకునే ఆహారాన్ని అంతటినీ కూడా ఎందుకు ఇస్తున్నాం న్యూట్రిషన్ అంటే ఇలాంటి న్యూట్రిషన్ మెటీరియల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, చురుగ్గా ఆడగలుగుతారు, మంచిగా చదువుకోగలుగుతారు, మీ ఎదుగుదలకి బాగా పౌష్టికాహారం అందుతుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా సారు, మన అల్తఫ్ సారు, ముస్లిం మేడం, తర్వాత రమేష్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో. షారియేషు సంస్థ నుంచి వాళ్ళు కూడా కొంచెం ఫుడ్కి స్పాన్సర్ చేశారు. వీళ్ళందరూ కూడా మీ అందరికీ ఎందుకు ఇస్తున్నాము అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఏమా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీకు ఈ న్యూట్రిషన్ కిట్స్ని సార్ చేతుల మీదుగా మేము మీకు అందజేస్తాం. ఈ భాగంగా సార్ కూడా కొన్ని విషయాలు మాట్లాడాలని మీకు కోరుకుంటున్నాం.